అంటే ఓ అని పలికే గోవింద హరి గోవింద, గో అంటే ఇందా అంటూ వరాలు కురిసే గోవింద. గోవింద 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 హరి గోవింద, ఆపద మొక్కుల అభయానంద. గోవింద 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 హరి గోవింద, ఆపద మొక్కుల అభయానంద. ఎన్నో అడగాలని వస్తాము, అన్నీ ఇస్తామని చూస్తాము. తీరాని దరి చేరి తనివి తీరా చూసే వేళకి ఒక్కటి తెలివికి తోచదు గోవింద. గోవింద 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 హరి గోవింద, ఆపద మొక్కుల అభయానంద. గోవింద 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 హరి గోవింద, ఆపద మొక్కుల అభయానంద. అదివో అల్లదివో హరివాసం అంటూ 7 కొండలు ఎక్కించి ఇష్ట ఫలాలకి కష్టపడాలని పరిపరి విధాల బోధించి పరమానందం ప్రసాదమిచ్చే ఆపద ముప్పుల అభయానంద. గోవింద హరి గోవింద. గోవింద 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 హరి గోవింద, ఆపద ముప్పుల అభయానంద. గోవింద 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 హరి గోవింద, ఆపద మొక్కుల అభయానంద. గో అంటే ఓ అని పలికే గోవింద హరి గోవింద, గో అంటే ఇందా అంటూ వరాలు కురిసే గోవింద. ఒక తల్లి వాత్సల్య బలం బిడ్డలు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి ఇప్పిస్తే, మరొక మాత ఏనాడో చనిపోయిన కుమారుడికి ప్రాణం పోసి పునర్జన్మని సాధించి పెట్టింది. తీసుకురా కిష్టయ్య, నా బిడ్డని నా చిరంజీవిని తీసుకురా, అదే మా గురుదక్షిణ. అలాగేనమ్మా, తప్పకుండా. అన్నపూర్ణ, లోకాంతరానికి వెళ్ళిపోయిన వాడు ఎలా తిరిగి వస్తాడు? ఎక్కడా ఉండని వాడిని ఎక్కడని వెతుకుతారు? దీర్ఘాయువుగా ఉండవలసిన చిరంజీవి అనే బాలకుడు ఒక అసురుడి కారణంగా నీ వద్దకు చేరాడు. అతడు మా గురువుల కుమారుడు. ఆ బాలుణ్ణి గురుదక్షిణగా వారి వద్దకు చేర్చాలి. అతన్ని నాకు సమర్పించు. సకల శుభాలు కలగాలని ప్రార్థిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఈ అమ్మ ఈ వకుళాదేవి ఏనాటి అమ్మ? కృష్ణావతార గాథ కదా, ద్వాపరయుగం. ఆనాడు కన్న తల్లి దేవకి కదా. అయినా పాలిచ్చి పెంచే భాగ్యం కలగలేదు కదా. పాలిచ్చి లాలపోసి జోలపాడి జోకొట్టే భాగ్యం యశోదకు దక్కింది. వారి వారి నోముల తపస్సుల ఫలాలు అలాంటివి. ఆనాటి యశోదమ్మే ఈనాటి ఈ వకుళాదేవి. ఆ యుగంలో బిడ్డ పెళ్లి, సంసారం, సంతానం చూడలేకపో. నే వెళ్ళొస్తాను తల్లి. నారదా, కథ మధ్యలో ఆపేసి వెళ్తే ఎలా? కథలు చెప్తే కడుపు నిండదు తల్లి. నారదుడికి ఆకలి వేళ కలహాలు కావాలి. కాదు, శాంతం చెప్పి వెళ్ళు కలహభోజన. ఆ బిరుదు అనవసరంగా నాకిచ్చారు కాని నాకన్నా ఆయనకే చెల్లు. 2 అమ్మలు, 8 పెళ్లాలు, కురు పాండవులు, అన్నీ కలహాలే. సర్లే, అడిగావు కాబట్టి చెప్తున్నా. అనగనగా ఓ విష్ణుమూర్తి. ఆయనే కృష్ణమూర్తిగా భూలోకంలో పుట్టాలనుకున్నాడు. చెడ్డవాళ్లను దండించి మంచివాళ్లను కాపాడ్డానికి. ఆ పుట్టడం
దుష్టాతి దుష్టరాజు కంసుడి చెల్లెలి కడుపున, అది 8వ కుమారుడిగా. ఆ సంగతి గుట్టుగా ఉంచకుండా ఆకాశవాణి ద్వారా ప్రకటించాడు. ఓరి కంస, నీకు చంపడం తప్ప చావడం తెలీదు. నిన్ను చంపేవాడు నీ చెల్లెలి కడుపున 8వ కొడుగ్గా పుడతాడు, కాచుకో అన్నాడు. తెలుసయ్యా తెలుసు. కంసుడిని ప్రాణభయంతో హింసపెట్టి సరి సరి ఇక ఆపు. ఈ భూలోకంలో దిగాక నాకు ఆకలేస్తోంది, వెళ్ళిరా. అదేనమ్మా కళత్ర ప్రేమ. ఎన్ని యుగాలు తిరిగినా అమ్మ యశోదమ్మ కన్నయ్య అంటూ ఎదురు చూస్తూ ఆ పేరే వల్లిస్తోంది. కానీ ఈ కళత్రం గారు మాత్రం నాకు తెలుసులే చాలు అనేశారు. నాకు మాత్రం చాలదు. ఒక్కమారు ఆ పేరు తలిస్తే ఎన్ని మార్లు చెప్పినా విన్నా తనివి తీరదు. నా కథ ఆగదు, ఆ అమ్మ కథ ఆగదు. నువ్వు విన్నా వినకపోయినా నేను చెప్పిగాని వెళ్ళను. కలహాలు ఈ పూటకు లేకపోయినా సరే పస్తుంటాను. ఆలకించు. ప్రాణభయం పట్టుకున్న కంసమామ అప్పుడే పెళ్ళైన తన చెల్లెల్ని బావని చెరసాలలో బంధించాడు. వారికి పుట్టిన ప్రతి బిడ్డనీ చంపసాగాడు. అంకెలగారడి, ముందు వెనకలు, ఆడమగా పుట్టుకలతో మామకు మతిపోగొట్టి స్వామి చెరసాలలోనే పుట్టాడు. దేవకీదేవి గర్భాన శయనించి ఉన్న భగవంతుని స్తుతిస్తూ దేవతలు కిందికి దిగారు. సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితం చ సత్యే సత్యస్య సత్యం మృత సత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపద్యే. మీరు నాకు వందనాలేమిటి? కన్న బిడ్డల 6గురిని అన్న చంపివేస్తే చూస్తూ బ్రతికే ఉన్నాను. 7వ బిడ్డ పుట్టకుండానే పారిపోయాడు. మీరు దేవతలు, ఈ దీనురాలికి ఎందుకు నమస్కరిస్తున్నారు? నీవు దీనురాలివి కావమ్మా, ధన్యురాలివి. పాలకడలిలో శేషసాయి శ్రీహరి నీ గర్భవాసాన శయనించి ఉన్నాడు. నాకు అదేమీ తెలియదు. నా గర్భంలో ఉన్న బిడ్డను కాపాడండి. అమ్మా, నిన్ను మమ్ము కాపాడేవాడు నీ గర్భాన శయనించి ఉన్న లీలామయుడే. నిశ్చింతగా ఉండు. తరుణారుణ కరుణామయ విపులాయతనయనం కమలాకుచ కలశీధర విపులీకృత ఫలకం మురళీరవతరణీకృత మునిమానసనలినం మమ ఖేలం మదచేతసి మధురాధరమమృతం. అమ్మా 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 అమ్మా. శ్రీమన్నారాయణ నామం పలుకు, బాధ తెలియదు. నారాయణ నారాయణ నారాయణ. పిలవగానే పలికావు తండ్రి. నాకే వరాలు వద్దు, మోక్షం కూడా వద్దు. నా బిడ్డని, నా కడసారి బిడ్డనైనా కాపాడు తండ్రి. అమ్మా, నేనే నీ బిడ్డను. పూర్వజన్మలో నీవు అతిథిగా ఉన్నప్పుడు నీవు కేవలం 12 నాళ్లలో ద్వాదశాక్షరి జపించి సాధించావు. అమ్మా, నీ తల్లి మనసులో ఉన్న వాత్సల్యాన్ని గమనించి పరవశుడినైపోయాను. తల్లి తండ్రి లేనివాడిని. నాకు తల్లి ప్రేమ పొందాలని కోరిక కలిగింది.
వామనుడనై పుట్టాను. కానీ తల్లి ప్రేమ రుచి చూడకుండానే బలిచక్రవర్తి యాగశాలకు వెళ్ళిపోయాను. త్రివిక్రముడిగా పెరిగి అవతారం ఉపసంహరించుకున్నాను. ఇప్పుడు అవతార పరమార్థాలతో పాటు తల్లి ప్రేమను అనుభవించడానికి మీ బిడ్డగా పుట్టబోతున్నాను. వసుదేవా, నేను మధురలో ఉండరాదు. యమున కావల రేపల్లకు తీసుకువెళ్ళు. అక్కడ నందరాజు ఇంట నా సేవ కోరిన మరొక తల్లి యశోద కుమార్తెను ప్రసవిస్తుంది. నన్ను ఆవిడ పక్కన పడుకోబెట్టి ఆ బిడ్డని తెచ్చి ఈ అమ్మ చెంత నుంచు. నీకు ఏ ఆటంకాలు కలగవు. గోపాలబాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా భావయామి. గోపాలబాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా భావయామి. గోపాలబాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. కటిఘటిత మేఖలా ఖచితమణి ఘంటికా. కటిఘటిత మేఖలా ఖచితమణి వసుదేవుడు నదిలోకి దిగాడు. నది పొంగసాగింది. నది ఈ విధంగా పొంగడం మొదలెట్టేసరికి వసుదేవుడు కలవరపడ్డాడు. అది యమునా నది. ఆ తల్లి ఉప్పొంగి తట్టపై నుంచి తొంగి చూసే స్వామి పాదాలను భక్తితో అభిషేకించింది. పొంగు దిగిపోయింది. నది రెండుగా చీలి దారినిచ్చింది. ఇంతలో వాన మొదలెట్టింది. ఆదిశేషువు స్వామికి ఛత్రం పట్టాడు. వసుదేవుడు యశోద పురిటి గది చేరాడు. అంతా విష్ణుమాయలో మైమరచి ఉన్నారు. చిన్ని కృష్ణుని యశోద పక్క నుంచి ఆమె కన్న ఆడ శిశువుని తీసుకుని వెళ్ళాడు. వసుదేవుడు కారాగారంలోనికి వచ్చేసరికి తలుపులు మూసుకున్నాయి. బిడ్డ ఏడుపు విని మాయకమ్మి నిద్రపోతున్న కాపలావారు లేచి కంసుడికి చెప్పారు. అష్టమ గర్భమే అయినా పుట్టినది ఆడ శిశువు, చంపవద్దు అని దేవకి గోలుగోలున ఏడ్చిన కంసుడు నిర్దాక్షిణ్యంగా బిడ్డను లాక్కున్నాడు. కంసుడు బిడ్డను చంపడానికి కత్తి దూశాడు. బిడ్డ పైకి ఎగిరిపోయింది. విజయ వైష్ణవి దుర్గా నారాయణ
చండీ భద్రా మాయాదేవి నమోస్తుతే. మూర్ఖుడా, నీవా నన్ను సంహరించేది? అశరీరవాణి వాక్కు అసత్యం కానేరదు. నిన్ను తొదముట్టించేవాడు మరొక చోట పెరుగుతున్నాడు. ఆ బాలుడి చేతిలో నీ మరణం తథ్యం తథ్యం తథ్యం. తర్వాత యోగమాయ గర్జనతో కంసుడు బెంబేలెత్తిపోయాడు. తన సేవకై తన మామ జరాసంధుడు పంపిన భీకర రాక్షస శక్తుల్ని తలోవైపు పంపి అప్పుడే పుట్టిన పసిబిడ్డల్ని చంపించసాగాడు. ఒకనాడు యశోద చిన్ని కృష్ణుణ్ణి ఒక బండి నీడన పడుకోబెట్టి ఇంట్లోకి వెళ్ళింది. కన్నయ్య, అమ్మో, ఎంత గడ్డం గడిచింది తండ్రి. రక్ష రక్ష, శ్రీరామ రక్ష. స్వామి తన కాలి చిటికెన వేలితో తన్నిన బండి రాక్షసుడి కొండంత దేహం శవమై పడితే అందరూ దిగ్భ్రాంతులై చూస్తూ కొయ్యబారిపోయినా ఆకాశ దేవతలు వందనాలు చేసినా ఈ యశోదమ్మకు మాత్రం అవేమీ ఆనలేదు. పసిబిడ్డకు తన కన్నయ్యకు పెద్ద గండం గడిచిందని మాత్రమే. బిడ్డకు దిష్టి తీసింది. బాలకృష్ణుడి అల్లరి నానాటికి పెరగసాగింది. ఒకనాడు అన్న బలరాముడు యశోద వద్దకు వెళ్లి తమ్ముడు మన్ను తింటున్నాడు అని చాడీ చెప్పాడు. బలరాముడంటే ఆదిశేషు అవతారమా? అవునమ్మా. మరి రామావతారంలో ఈయనే తమ్మునిగా సేవ చేశాడు కదా? అదేనమ్మా స్వామి వాత్సల్యం. ఆ కథ విను. దేవి, శ్రీరామ పట్టాభిషేకం తర్వాత ఒకనాడు ఇంద్రజిత్తు వధ, ఇష్టాగోష్ఠి జరుగుతోంది. రావణ వధ జరిగుండేది కాదు. లక్ష్మణ, 14 ఆహారం నిద్ర లేకుండా నిష్ఠగా ఉన్నందువల్లనే ఇంద్రజిత్తును వధించగలిగావని నారదుల వారు చెప్పారు. అనుజ, ఇది నిజమా? తమ సేవలో పొరపాటు జరగకుండా అహర్నిశలు అప్రమత్తుడనై ఉండాలన్న భావంతోనే నిష్ఠ అవలంబించాను తప్ప వేరేమీ తెలియదు. మరి ప్రతినిత్యం నీవు తెచ్చిన ఫలాలలో ఒక భాగం నీకిచ్చేవాడిని కదా? వాటిని తినేవాడివి కాదా? వాటిని ఏం చేసేవాడివి? తమ చేతి ప్రసాదాన్ని అలక్ష్యం చేయను కదా. వాటిని ఒక చోట ఉంచి ఎండబెట్టేవాడిని. కొంతకాలానికి వరుగుల వలె అయిపోయేవి. అప్పుడప్పుడు నా అస్త్ర సహాయంతో వాటిని అయోధ్యకు పంపేవాడిని. ఇక్కడే అవి పదిలంగా ఉన్నాయి. ఆ ఎండిన ఫలాల లెక్క సరిపోయిందా? ఒక్క 4 నాళ్ల ఫలాలు తక్కువొచ్చాయి. అనుజ, అవును ప్రభు. ఈ 14 వనవాసంలో ఆ 4 దినాలు మీరు కూడా ఏమీ ఆరగించలేదు కదా. అనగా మనం వనవాసం ఆరంభించిన తొలినాడు శృంగిబేరపురంలో గుహుడు ఆహారం సమకూర్చిన తాము వలదన్నారు. తరువాత చిత్రకూటంలో ఉండగా పూజ్య పితృపాదులకు తర్పణాలు విడిచిన నాడు ఆ పిమ్మట
సీతాపహరణం జరిగిన నాడు 4వ సంఘటన. నేనే మరువలేనిది. ఇంద్రజిత్తు శక్తి అస్త్రం వేయగా నీవు మూర్ఛిల్లిన నాడు. మన హనుమ పునర్జన్మ ప్రసాదించాడు కదా. తమ్ముడా, చిన్నవాడుగా నీ పెద్దలకు చేయవలసిన సేవలు అద్భుతంగా చేశావు. పెద్దవాడుగా పిన్నల పట్ల చూపవలసిన శ్రద్ధలు నేను తప్పు చేశాను. అన్నా, అవును కదా, నీ సంరక్షణలో నేను మీ వదిన గారు ఎంతో సంతోషంగా విహరించాం. కాని ఏనాడు నువ్వు తిన్నావో లేదో ఒక్క మారు కూడా అడగలేదు. ఈనాటి వరకు, ఈ క్షణం వరకు మా కోసం నీవింత కఠోర దీక్ష పాటించావని తెలియనే తెలియదు. ఆ దోష పరిహారార్థం కృష్ణావతారంలో తాను తమ్ముడై దాసుడు ఆదిశేషువుని అన్నగా మన్నించాడు. ఆ అన్నగారు చాడీ చెప్పగానే యశోదమ్మ బెత్తం పుచ్చుకుని శ్రీకృష్ణుల వారిని తరమడం మొదలెట్టింది. మన్నుతున్నావా? అన్నయ్య చెప్పాడు. రా ఇట్రా చెప్తాను. కన్నయ్య, 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 మన్ను తినంగనే శిశువును కన్నయ్య, కొంటెను వెర్రెను నమ్మంజోడకు వీరి మాటలు నన్నీవు కొత్తంగా వీరి మార్గంబు ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయాస్య గంధం ఆఘ్రాణము చేసి నా వచనముల్ తప్పై దండింపవే. రా ఇల్రా. నోరు తెరు, నోరు తెరు. తెరవమంటున్నానా? నోరు తెరు. నువ్వే కదా నోరు వాసన చూడమన్నావు. నోరు తెరు.